హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పటివరకు చాలా రకాల రవ్వ లడ్డుని చేసి ఉంటారు, టేస్ట్ కూడా చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంతవరకు టేస్టీ రవ్వ లడ్డుని మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. అంత బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉందో, ఎలాంటి పాకం లేకుండా, పాలు లేకుండా ఈ రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాము. నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మరి తయారీ విధానం ఎలానో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని మినిమం ఒక 5 నుండి 6 నిమిషాల పాటు చిన్న మంట పైన వేయించుకోవాలి. నాకైతే 6 నిమిషాలు అయితే టైం పట్టింది. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఆల్రెడీ వేగి ఉన్న పప్పే కాబట్టి పుట్నాలని ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. అలాగే 4-5 ఇలాచీలు పొట్టు తీసినవి, లోపల గింజలు మాత్రమే తీసుకొని ఇలా మెత్తటి పిండిలాగా ఈ చక్కెరని, ఇలాచీలని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జారు చిన్నదే తీసుకోండి. పెద్దదైతే మనకు పిండిలా రాదండి. చిన్న మిక్సీ జార్, మసాలాలు పట్టే మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ జార్లోనే మనకు మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేయించుకున్న రవ్వని, పుట్నాలని వేసుకొని ఇలా మెత్తటి పిండిలాగా రెండింటిని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్నాక ఈ రవ్వ, పుట్నాల పిండిని అలాగే చక్కెర పొడిలో కలుపుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని వీటి రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ పొడి ఉంది కదా, రవ్వ పిండి, ఆ పిండిని ఈ కడాయిలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట పైన వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు చక్కెర అనేది కొంచెం మెల్ట్ అయ్యి రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా దింపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేయితోటి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల నెయ్యి, చక్కెర మనం వేసుకున్న రవ్వ అనేది బాగా కలుస్తుంది. కలిసినాక ఇలా చేయితోటి గట్టిగా ముద్దకు పిసుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఇలా ముద్ద పిసికితే రాకపోతే మరో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేయొచ్చండి. ఇక్కడ నేను పాలు కానీ పాకం కానీ అస్సలే తీసుకోలేదండి. నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి, మనం వేసుకున్న చక్కెర, రవ్వ, పుట్నాలు ఇంతే. మరి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీలు అయితే వాడాను. ఇలా రవ్వ లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే స్వీట్ షాప్లో దొరికే రవ్వ లడ్డులాగా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డు తయారైనట్టే ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.